మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో తరచుగా మనము చాలా ఇన్సిడెంట్స్కి సంబంధించిన విషయాలు మనకి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సో ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. ఒక స్పెషల్ స్టోరీతో మేము ముందుకు వచ్చినాము. సో విజువల్స్ చూడొచ్చు, వినాయక్ నగర్లో ఉన్నాము. వినాయక్ నగర్లోని ఒక బ్రిడ్జ్, ఇది చాలా చిన్న బ్రిడ్జ్. ఇది యాక్చువల్లీ ఏదైనా వాటర్ ఎక్కువగా ఫ్లో వచ్చినా కూడా, ఒక 2 రోజులు వర్షాలు ఎక్కువ పడ్డా కూడా కంటిన్యూగా ఈ బ్రిడ్జ్ ఏదైతే మనం నిలబడ్డ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వాటర్ అనేది కింది నుంచి పోయే వాటరు పైనుంచి పోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదైతే మనము ఇప్పటికే విజువల్స్ చూపించినామో, చాలామంది డస్ట్బిన్స్ లేకపోతే ఎక్కడన్నా రోడ్ సైడ్ చాలామంది పడేసిన వ్యర్థ పదార్థాలు కావచ్చు, ఏదైతే మెడి వేస్ట్, ఈ వేస్ట్ కావచ్చు, మనం వాడినటువంటి ప్లాస్టిక్ చెత్త చెదరం కూడా వాళ్ళు కాలువలలో వేస్తున్నారు. కాలువలలో వేసిన తర్వాత ఏదైతే కొంత వాటర్ అనేది ఆల్రెడీ కలుషితం అయ్యి ఉంటుంది. ఇంకా వాటర్ ఏదైతే ప్లాస్టిక్ అదంతా మిక్స్ అయిన తర్వాత ఇంకా విషపూరితమైన వాటర్గా మారిపోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడండి, ఆ సైడ్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో ఈ సైడ్ కూడా అంతే ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నుంచి వాటర్ ఫ్లో అనేది పోతూనే ఉంది. సో మనం అక్కడ టార్గెట్ చేయొచ్చు. అక్కడ కూడా మొత్తం అక్కడ వాటర్లో ప్లాస్టిక్ చెత్త చెదరం మొత్తం ఆగిపోయింది. సో చూడొచ్చు, ఎంత ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం నిర్మిద్దామన్నా కూడా మన వల్ల కావట్లేదు అన్నట్టు ఈజీగా కనిపిస్తూ ఉంది. సో ఫైనలీ చూసుకోవచ్చు, ఇది వినాయక్ నగర్. యాక్చువల్లీ వినాయక్ నగర్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే దాదాపు 4 పెద్ద బ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ల కింద నుంచి వాటర్ అనేది పోతూ ఉంటుంది. లాస్ట్కి ఈ వాటర్ అనేది పోయి లాస్ట్ ఏదైతే కొండూరు, ఏదైతే మనకి ఆకుల కొండూరు అని చెప్పేసి ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ అంతా స్టోర్ అవుతుంది అనేది మనకి క్లియర్గా తెలిసిన విషయమే. సో ఏదైతే ఆకుల కొండూరుకి సంబంధించిన ఏరియాలో మొత్తం ఒక మంచు, అదేవిధంగా ఒక ఫాగ్ లాంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇది ఫాగ్ అనుకొని మంచు అనుకుంటే మాత్రం కాలువలో కాలేసినట్టే అనేది క్లియర్గా నేను చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాదాపు 4 ఏరియాలు ఇప్పుడు విజిట్ చేయబోతా ఉన్నాము. 4 బ్రిడ్జ్లకు సంబంధించిన హాలత్ ఎట్లా ఉంటుంది, నిజామాబాద్ జిల్లాలోని ప్రతి బ్రిడ్జ్లోని వ్యర్థ పదార్థాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. 4 బ్రిడ్జ్లకు సంబంధించిన విజువల్స్ సుమన్ టీవీ ఈరోజు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మనము వినాయక్ నగర్లో ఫస్ట్ బ్రిడ్జ్ చూపించడం జరిగింది. దాంట్లో మొత్తం వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా బియర్ బాటిల్స్, ప్లాస్టిక్ సిరంజీలు, అదేవిధంగా మటన్కి సంబంధించిన ఏదైతే కలేబరాలు ఏవైతే ఉంటాయో మేకలకు సంబంధించినవి, అవి కూడా మనకి విజువల్స్ కనిపించడం జరిగింది. అక్కడక్కడ సాపలు అండ్ అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్లాస్టిక్ సంచులు కూడా మనకు కనిపించినాయి. సో సెకండ్ మనం ఇక్కడికి రావడం జరిగింది. పులాంగ్ బ్రిడ్జ్ పైన ఉన్నాం మనము. సో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది మన చాలా ఎక్కువ క్రౌడీగా ఉండే ప్లేస్గా కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనం అక్కడ చూపించిన తర్వాత సెకండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఆ వాటర్ అనేది సెకండ్ ఇక్కడికి వచ్చి టచ్ అవుతుంది. సో ఇది పులాంగ్ అని చెప్పుకోవచ్చు. పులాంగ్కి సంబంధించిన మన ఫ్లైఓవర్ పైన ఉన్నాము. సో ఇది ఒకప్పుడు మనము దీన్ని బతుకమ్మకు సంబంధించిన ఏదైతే ఆ రోజు బతుకమ్మ ఫెస్టివల్ రోజు కూడా ఎవరైతే ఆడవాళ్ళు బతుకమ్మ ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని, ఆ బతుకమ్మని ఇక్కడ తెచ్చి నిమజ్జనం చేసే వాళ్ళుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. సో ఇంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు ఒకప్పుడు వాటర్ అనేది మురికి నీరు ఇట్లా వస్తూ ఉంటుండే. కాకపోతే ప్రతి దగ్గర నుంచి ఈ ప్లాస్టిక్ ఎక్కడక్కడ పడేయడం వల్ల మొత్తం అది కలుషితంగా మారిపోయి మొత్తం చాలా ఎఫెక్టివ్ ఏరియాగా మారిపోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలిద్దామని చెప్పేసి మీరు ఎంత అవేర్నెస్ చేసినా, ప్రజలు ఎంత దీన్ని సహకరించినా కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ నిజామాబాద్ నగరం కాదు, దేశవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రపంచంలో ఒక మహమ్మారిగా ఇవాళ స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఒక ప్లాస్టిక్ వల్లనే. సో ఫైనల్గా మనం చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద కుప్ప ఉందో ఒకసారి చూడండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా డస్ట్బిన్స్ కానీ ఏమన్నా అమర్చినట్లయితే ఎవరు కూడా ఇక్కడ వచ్చి పడేయరు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది పుల్లాంగ్ పైన ఉన్న సిచ్యువేషన్. సో థర్డ్ బ్రిడ్జ్ దగ్గరికి మనం వచ్చినాము. దేవి థియేటర్కి అతి సమీపంలో ఉంటుంది. అదేవిధంగా కాకతీయ కాలేజ్, స్కూల్స్, అదేవిధంగా చాలా రకాలైనటువంటి వినాయక్ నగర్కి వెళ్ళే ఇంకొక ప్రధాన రహదారిగా కూడా మనం చెప్పుకోవచ్చు. థర్డ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. చూడండి, లోపలికి రండి. ఒక్కసారి పైనుంచి మనం నడుస్తున్నాము. కింద ఎక్కడ చూసినా కూడా సేమ్ సిచ్యువేషన్ చూడొచ్చు. థర్డ్ బ్రిడ్జ్ ఎక్కడ చూసినా మనం చెప్తానే ఉన్నాము, రిపీటెడ్ టైమ్స్ ఎన్నోసార్లు చెప్తానే ఉంటున్నా. ఎక్కడ చూసినా కూడా మొత్తం ప్లాస్టిక్ పదార్థాలు, ప్లాస్టిక్ ఎక్కడ కనిపించకుండా లేదు అనేది కూడా మనకి కనిపించట్లేదు. ప్రతి దగ్గర కనిపిస్తూనే ఉంది ప్లాస్టిక్. సో నెక్స్ట్ ఫోర్త్ బ్రిడ్జ్, మున్నూరు కాపు సంఘం నియర్ బైలో ఒక చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గరికి మనం వచ్చినాము. ఏదైతే మనకి మున్నూరు కాపు సంఘానికి నియర్ బైలో ఉన్న ఈ బ్రిడ్జ్ చూడండి, దీని హాలత్ కూడా. సో ఇక్కడ కూడా సేమ్ రొటీన్, మొత్తం ఎక్కడి నుంచి తెచ్చిన వేస్టేజ్ మొత్తం ఇక్కడనే పెడుతున్నారు. నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను, ఈ వేస్ట్ అండ్ మెడి వేస్ట్ అనేది డంపింగ్ యార్డ్లలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే కొన్ని ప్రాంతాలలో మాత్రమే వేయాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా. అక్కడ కూడా వేయకుండా ఇక్కడ మొత్తం మెడిసిన్స్కి సంబంధించిన మొత్తం A to Z ఇక్కడ వేస్టేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించాలి, ఇది వాటర్లో కలిసిన తర్వాత ఎంత పెద్ద విషవాయువులా మారిపోతుంది. ఒక విషపూరితమైన వాటర్గా మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి పంట పొలాలకు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా చాలా కెనాల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి చిన్న పిల్ల కాలువలకు కూడా ఈ వాటర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారా, అక్కడ ఈ వేస్ట్ అండ్ మెడి వేస్ట్కి సంబంధించిన స్టెప్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఎంత దారుణంగా ఉంది, ఎంత నిర్లక్ష్యంగా మన ప్రజలు ఇది ఎంత చేస్తున్నారు అనేది చూడొచ్చు. నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను, ఏవైతే బ్యాగ్స్ పడిస్తూ ఉన్నారు, బ్యాగ్స్ కూడా అది ఎంత పెద్ద బ్యాగ్ చూడండి, ఆ డైరెక్ట్ ఇక్కడ పడేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తా చెప్పండి, ఈ వాటర్లో ఎక్కడనో ఒక దగ్గర స్టక్ అయిపోయి ఇదైపోతూ ఉంటుంది. సో ఈ నుంచి దారి పొడవునా చూసుకోండి, ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఫ్లో అవుతూ ఉంటుందో అక్కడి వరకు కూడా మొత్తం ప్లాస్టికే కనిపిస్తూ ఉంది. సో ఎల్లమ్మ గుట్ట, అదేవిధంగా చాలా ఏరియాస్ కూడా ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూపించే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ ఈ రకమైనటువంటి పదార్థాలను ఈ మెడి వేస్ట్ని పడేయడం వల్ల చాలా రకాలైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఏదైతే ఆస్తమా, దమ్ము, చాలా రకాలైనటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కళ్ళ ముందే ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు చేస్తున్నారు అంటే రానున్న రోజుల్లో ఈ సమాజం అసలు ఎటు వెళ్ళిపోతుంది అనేది చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మున్సిపాలిటీ అధికారులు ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు ఏం చేస్తారు అనేది ఇక మీకే తెలియాలా. సో చాలామంది అయితే భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా వేరే బ్రిడ్జ్ల దగ్గరికి వెళ్దాం, ఇంకా అక్కడ కూడా ఎలాంటి హాలత్ ఉంది అనేది చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాలుష్యం కాటేస్తుంది అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. సో మనము ఆకులకొండూరులోని ఏదైతే చెక్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నామో చూడొచ్చు, వినాయక్ నగర్ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే ఈ మురికి కాలువకు సంబంధించి మాట్లాడుకుంటే ఒక్కొక్క ఏరియాని దాటుకుంటూ చివరికి వచ్చి ఈ ఆకులకొండూరు చెక్ డ్యామ్లోకి మారుతుంది అనేది మనము చూసుకోవచ్చు, లైవ్లో చూడొచ్చు. అది నురుగు యాక్చువల్లీ మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది అంటే, చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఏరియా ఈరోజు ప్రకృతి కోరలు చూపిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఈ వాటర్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ మొత్తం మురికి కాలువ, అదేవిధంగా
చాలా గలీజ్గా ఉన్న వాటర్ అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో అధికారులు తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలా. వినాయక్ నగర్ పుల్లాంగ్ ఏరియాలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, కొన్ని షాప్స్కి సంబంధించిన ఏవైతే వ్యర్థ పదార్థాలు ఆ రసాయనాలు వాటిపైన ఏదైతే ఆ పుల్లాంగ్ వాగులోకి వదలడం వల్ల ఆ రసాయనాలు కాస్త ఆ కాల్వలో మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నాయి. అదేవిధంగా సుజిక్ ఫ్యాక్టరీకి సంబంధించి మాట్లాడుకుంటే ముబారక్ నగర్లో సుజిక్ ఫ్యాక్టరీ ఉంది. సుజిత్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు రసాయన పదార్థాలను కూడా ఈ కాలువలో విడిచిపెడుతున్నారు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో తాజాగా ఆ వ్యర్థ పదార్థాలు కాస్త ఈ మంచి వాటర్లో కలిసిన తర్వాత ఈ పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది అంటే దూరం నుంచి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇక్కడ ఒక 15 నిమిషాలు ఉన్నా కూడా హెల్దీగా ఉన్న వ్యక్తి డెఫినెట్లీ సిక్ అయిపోతాడు. సో స్మెల్ కూడా ఎంత దారుణంగా వస్తుంది అని అంటే ఆ వాటర్ ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాటర్ చాలా చండాలంగా వాసన వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది రైతన్నలతో కూడా మనం మాట్లాడినాము. ఒకవేళ మీరు ఒకసారి మాట్లాడండి, మీ బాధను కూడా చెప్పుకోండి అంటే కూడా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇది చెక్ డ్యామ్, ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎండాకాలంలో చాలా మంచి సహాయం చేస్తుంది వాటర్ అని చెప్పేసి రైతన్నలు చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ వాటర్ గురించి మాట్లాడుకుంటే చాలా సందర్భాల్లో కూడా పంటలు కూడా నష్టపోతున్నాము. ఈ వాటర్ పంట పొలాల్లోకి రావడం వల్ల కూడా చాలా నష్టపోతున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇదొక మురికి కాలువకి సంబంధించిన వాటర్, అదేవిధంగా ఇదంతా రసాయనాలకి సంబంధించిన ఒక కలుషితమైన వాటర్ కాబట్టి పంట కూడా నష్టపోతున్నాము అని మనకి ఈ సంబంధిత ఎవరైతే ఈ ఏరియాలో ఉన్న కాలూరు, కొండూరు, అదేవిధంగా మాక్లూరుకి సంబంధించిన రైతన్నలు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంతకన్నా చాలా డేంజరస్గా ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇప్పటికే సుజిక్ ఫ్యాక్టరీ కావచ్చు, పుల్లాంగ్కి సంబంధించిన రిలేటెడ్ కొన్ని ఏరియాల నుంచి, కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి వ్యర్థ పదార్థాలను ఈ కాలువలోకి వదలడం వల్ల ఈ మురికి కాలువలో కలుషితం అయిపోతుంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ అనేది ఈ చెక్ డ్యామ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత వాటర్ అనేది ఫ్లో ఎక్కువ కావడం వల్ల ఇదంతా నురుగు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఫైనలీ మనం చెప్పేది ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ఇదంతా ఎంత బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ 10 నిమిషాలు నిలబడితే కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతారు అని చెప్పేసి మళ్ళీ నేను చెప్తా ఉన్నా. ఆ మురికి కాలువతో వచ్చిన నురుగు ఇదంతా. మీరు ఒకవేళ ఇది చాలా మంచిగా ఉంది అని చెప్పేసి ఈ కాలువలో కానీ లేకపోతే పక్కనున్న ఈ నురుగుని కానీ మనము టచ్ చేసిన చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు రిలేటెడ్గా ఎక్కడ కాలువలు కనిపించినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం.